నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. అందులో హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఉంది అని చెప్పి, మిగతా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయడం జరిగింది. ఆయనే కాదు, ఆయన కూటమిలో ఉండే మిగతా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఘోరమైన తప్పిదము. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఇదంతా కూడా తప్పు అని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అదే విషయము ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిబిఐతో కూడిన సిట్ వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు అని తేలిందో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించడం మొదలు పెట్టారో అప్పుడే రాంబాబు గారి పైన దాడులు చేయడము, అదేవిధంగా జోగి రమేష్ గారి పైన దాడి చేయడము, మళ్ళీ ఎదురు దాడికి దిగారు. ఆయన చేసిన ఏదైతే తప్పుడు స్టేట్మెంట్ ఉందో దాన్ని సమర్థించుకుండే పనిలో భాగంగానే ఈరోజు ఆత్మరక్షణలో పడి మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు సిట్ వేసి సిబిఐతో కూడిన సిట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు, మళ్ళీ ఇంకొక సిట్ వేసి ఆయన చెప్పిన తప్పిదం ఏదైతే ఉందో దాన్ని నిజమనే విధంగా ప్రజల్ని భ్రమపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, సుబ్బారెడ్డి గారు పెద్దలు సుప్రీంకోర్టులో ఆయనే ఫైల్ చేయడం జరిగింది. ఒక తప్పు చేసిన వ్యక్తి అయితే ఆయన సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారు? అదేవిధంగా ఆయన హోమ్ మినిస్టర్ గారికి కానీ అదేవిధంగా ఆయన సిబిఐ కూడా చెప్పడం జరిగింది, పాలిగ్రాఫ్ టెస్ట్ లేకపోతే ఎటువంటి సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధము అని చెప్పి చెప్పారు. ఒక తప్పు చేసిన వ్యక్తి అలా ఎందుకు చెప్తారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అంత దేవుడు అంటే అంత ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించడం జరిగింది. నిత్యం రోజు కూడా అతని ఇంట్లో ఒక గోశాల ఉంది. నేను ప్రత్యేక సాక్ష్యము, చేయనంటూ పూజలు ఉండవు. దేవుడికి అపారమైన భక్తితో రోజు కూడా ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు గోపూజ చేసి బయలుదేరే సాంప్రదాయం కూడా ఉంది. అటువంటి భక్తుల్ని పట్టుకొని ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన సత్యశోధన పరీక్షకు సిద్ధమన్నా కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా హేయమైన రాజకీయము. ఇటువంటి దేవుణ్ణి వాడుకొని రాజకీయాలు చేయడం మానుకోమని చెప్పి కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని కోరుతా ఉన్నాను. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, దీని వరకు అయిపోయింది. సిట్ ఈరోజు దాన్ని క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంకా వదిలేసి ప్రజల బాగోగులు చూసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మొత్తం కూడా ఈ రాజకీయాలన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేయడము, మళ్ళీ తోకముడిచిపోవడం ఈ మధ్యలో చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఆరోపణలు కూడా పూర్తి నిరాధారం అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నీచమైన రాజకీయాలు